హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వటం అయితే మర్చిపోకండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ అమెరికాలోనే ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ అంటే ఇది మనం జర్నీ చేసే ఎయిర్పోర్ట్ కాదు, ఇదంతా కూడా పైలట్ ట్రైనింగ్ అంట. పైలట్ ట్రైనింగ్ కోసం ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లైట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారంట. నేర్చుకుంటే ఇక్కడ ఎక్కువ మందికి ఏంటంటే ఓన్ విమానాలు ఉంటాయి, చిన్న చిన్నవి. వాటి కోసం ట్రైనింగ్ తీసుకుంటారంట. ఇక్కడ చిన్నవి తీసుకుంటారు, అలానే పెద్దవి కూడా తీసుకుంటారు ట్రైనింగు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్, ఇది లోపలికి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్. ఇది ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్ ఉంది, కాకపోతే మనల్ని వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా అని డౌట్ తోటి అయితే మనం వస్తున్నాం. దానికి గేట్ అలా ఏం లేదు, సెక్యూరిటీ కూడా అలా ఏం లేదు. లేకపోవటం వల్ల వెళ్తున్నాము. వెళ్ళనిస్తారా లేదా అని చెప్పేసి డౌట్ తోటి వెళ్తున్నాము. కాకపోతే అందులో పనిచేసే అతను ఎవరో సైకిల్ వేసుకొని ఎదురొస్తే అతన్ని ఆగి అడిగాము, వెళ్ళనిస్తారా లోపలికి అని చెప్పేసి. నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు అని చెప్పారు. కాకపోతే ఎంతవరకు వెళ్ళనిస్తారు అన్నదైతే మనం లోపలికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. వీడియో అయితే పూర్తిగా చూసేయండి, మనం ఎంతవరకు వెళ్ళగలుగుతామో చూడవచ్చు మీరు. మనం లోపలికైతే రాగలిగాం, కానీ ఫ్లైట్లు ఉన్న దగ్గరకైతే వెళ్ళటానికి ఏం అవకాశం లేదు. చుట్టూ వాళ్ళైతే ఇలా తీగలాగేశారు. ఆ తీగ చూడటానికి దూరంగా ఉండి చూస్తేనేమో ఏమి లేదేమో అన్నట్టే ఉంది, కానీ దగ్గరకు వస్తే ఏంటంటే ఆ తీగ అంతా కూడా అడ్డం ఉంది. మనం ఎక్కడికి లోపలికి వెళ్ళడానికి అయితే ఏం లేదు. మెయిన్ రోడ్ల మీద తిరిగి వెళ్ళటం తప్ప లోపలికి ఎక్కడికి ఏ ఫ్లైట్ దగ్గరకు కూడా వెళ్ళి మనం చూడటానికి అలా ఏం లేదు. అక్కడ ఎవరన్నా ఉన్నారా అడిగి వెళ్ళటానికి కూడా అంటే మనకి బయటకు అయితే ఎవరు ఏం కనిపించట్లేదు, కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కార్లు వచ్చి అక్కడ ఆగి వాళ్ళంటే వాళ్ళకి అందులోకి వెళ్ళటానికి పర్మిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఆ ఫ్లైట్లు కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు, లేస్తున్నాయి పైకి. కాకపోతే మనకైతే అక్కడ అడగటానికి అలా కూడా ఎవరు ఏం లేరు. ఇక్కడ కార్లు చూడండి ఎంత వెరైటీగా ఉంటాయో. ఈ కారు అయితే చాలా బాగుంది, బొడ్డ కారు. ఇక్కడ ఇంకొక కారుకు పడవ గట్టి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీకెండ్ వస్తే చాలు ఇలాంటివన్నీ కూడా కార్లు కట్టుకొని వెళ్ళిపోయి వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా పడవలు, అవి చిన్న చిన్న పడవలు ఎక్కువగా అవి కనిపిస్తూ ఉంటాయి. నేను వేరే వీడియోలో కూడా అలా పెట్టాను. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో. ఈ ఫ్లైట్లన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఓన్గా కొనుక్కోవటం, అలానే ఓన్గా నేర్చుకొని ట్రైనింగ్ అలా తీసుకొని వీళ్ళు ఏంటంటే వీకెండ్ వస్తే చాలు వాళ్ళ పొలాల్లో కలా వేసుకెళ్ళటానికైతే ఇవి ఎక్కువగా ఉపయోగపడతారు. అవి కనిపిస్తుంటాయి మనకి. ఎలా అంటే ఇక్కడ ఏంటంటే ఇడి రోజుల్లో అయితేనేమో పదుల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి, పైన చక్కర్లు కొడతా ఉంటాయి. 1, 2 ఉదయం సాయంత్రం అని ఉండదు, ఇక్కడ టైం ఏముండదు. అదే కనుక వీకెండ్ కనుక వస్తే మాత్రం ఇవన్నీ కూడా వందల సంఖ్యలో బయలుదేరుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే 3, 4 ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పొలాల్లో ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అవటం ఇది ఎలా ల్యాండ్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలుగుతామంటే అది ఎక్కువ దూరం వెళ్ళినట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు, తక్కువ దూరంలోనే అది ల్యాండ్ అయిందని అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పొలాలు అది కూడా కొంచెం ఎక్కువ ఉంటాయంటే ఇక్కడ 100 ఎకరాని, 150 ఎకరాని, 200 ఎకరాని, 1000 కూడా ఉంటాయంట ఎక్కువగా. కాబట్టి అంతంత పొలాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పొలాల్లోనే అది ల్యాండ్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఎక్కువగా వీళ్ళు రావడానికి జర్నీ చేయడానికి కూడా ఎక్కువ దూరాలు ఉంటాయి. లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ మీద రాలేక ఇలా ఫ్లైట్లు కూడా వస్తారని ఒకటి చెప్తూ ఉంటారు.
ఏదేమని ఇక్కడ ఎక్కువ మందికి ప్లేట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్లేట్లు ఎక్కువగా పైన చక్కర్లు కొడతా ఉంటుంది కాబట్టి ఆ చిన్న ప్లేట్ కార్ పార్కింగ్ అలా కూడా చేసుకొని దిగొచ్చు, మనం దిగి చూడొచ్చు. కాకపోతే కార్ పార్కింగ్ ఈ ప్లేస్లో చేయండి, ఆ ప్లేస్లో చేయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనం ఎక్కడ నచ్చితే మనకు అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఆ బోర్డులు అలా ఉన్నాయి. బోర్డులు ఎలా ఉన్నాయంటే మామూలుగా బయట నుంచి మనలాగా వచ్చిన వాళ్ళకి బోర్డు ఉంది, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే వాళ్ళ బోర్డులు వాళ్ళకు ఉన్నాయి. అలాంటి చోట కార్ పార్కింగ్ చేసుకొని చూడొచ్చు, బాగా ప్రశాంతంగా చూడొచ్చు. ఎంతసేపు అయినా సరే తిరిగి చూడొచ్చు, ఎవ్వరు ఏమనరు. కాకపోతే ఎక్కడైనా సరే మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి, దగ్గరగా వెళ్ళి చూడాలంటే మాత్రం లేదు, దగ్గరగా వెళ్ళి చూడటానికి అవకాశం మాత్రం రాలేదు. దూరంగా ఉండి చూడొచ్చు. అలానే ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏముండదు, ఎవరు వచ్చి ఏమి అనరు. దూరంగా ఉండి చూడటానికి ఇబ్బంది ఉండదు. అక్కడ మనుషులలో కూడా ఎవరు ఏం కనిపించరు, అంతా లోపలే ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, హాలు లాగా పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లో ఫ్లైట్లు బాగు చేసడానికి, లేదంటే ఆ ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా ఉన్నారు, లోపల ఉన్నారు. కాదు జనాలు లేకుండా ఏం లేరు, జనాలు అయితే లోపల చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా కనిపించేవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద రేకుల షెడ్ల టైప్లో కనిపిస్తూ ఉన్నాయి, హాల్ లాగా. అందులో ఏంటంటే ఏదైనా రిపేర్ వచ్చిన ఫ్లైట్ని కూడా అక్కడ పెట్టేసి వాళ్ళు రిపేర్లు చేస్తూ ఉన్నారు. మనమైతే ఇక చూడటం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తాము.
ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి ఎంట్రన్సే కనిపించలేదు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ కోసం అది చూసి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎంట్రన్స్ ఎక్కడ ఉందన్నది అయితే కనిపించలేదు. మార్కింగ్ ఒక వేరు వైపులకైతే మార్కింగ్ ఉంటే అటువైపు వెళ్తే వస్తేమో ఇటువైపు వెళ్తే వస్తేమో అని చుట్టూ రౌండ్ అయితే తిరిగి రావాల్సి వచ్చింది. దానికే 1 అవర్ 1.5 అవర్ దానికే పోయింది టైం అంతా కూడా. ఇక ఆ తర్వాత అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ అంతా కూడా చూసాము. చాలా బాగా అనిపించింది. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.